కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని స్వరాయపల్లి నేషనల్ హైవే 67 రోడ్డు వెడల్పును పెంచాలని రైతులు ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం వద్ద ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. నేషనల్ హైవే 67 రోడ్డు పనులను చేపట్టిన అధికారులతో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చర్చించారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ అధికారులకు సూచించారు. 6 మీటర్ల వెడల్పు 4.5 మీటర్ల ఎత్తుతో అండర్ ప్రాసెస్ నిర్మాణాన్ని చేయాలని అధికారులకు ఆదేశించారు. అక్కడ మనకి ముందు అది అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు ఇది స్టాప్ చేసేసి మీరు సిఓసి కింద ఎల్విపికి ప్రపోజ్ చేయండి. ప్రపోజ్ చేసి చెప్పండి, పెట్టి చెప్పు. అది జీవితాంతం జనాలు తిరిగేది, ఇదే ఒకరోజు చేసేది కాదు. వీళ్ళు లైఫ్ లాంగ్ దీంట్లో తిరిగే వాళ్ళే. కమలాపురం రూట్ సార్ ఇది. అది ఇంకోటి ఇంత మెయిన్ రోడ్ చిన్నది అట్టిస్తున్నారని మీరు కన్సల్టెంట్ వాళ్ళు అయినా కూడా ఇంత మెయిన్ రోడ్కి ఇంత చిన్నది అట్టిస్తారు. ట్రాఫిక్ పక్కన పెట్టు, ట్రాఫిక్ పక్కన పెట్టు. పీడి గారా? ఇప్పుడు ఏం లేదు చెప్పండి. ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ సర్వే చేశారు మా వాళ్ళు. కాదు ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ సర్వేలు అయిన ఓకే ఉంటాయి. ఇక్కడ జనరల్గా విలేజ్లు ఉండేది ఈ పక్క సుమారు 15 విలేజ్ ఎన్నో సంవత్సరాల నుంచి పోయేటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డుకు మీరు ఏంటంటే ఇది ఒకసారి చేసేస్తే వాళ్ళ జీవితం అంతా తిరిగేది. ఇది ఒకరోజు నిలబడిపోయేది కాదు. అందుకు మీరేం చేస్తారంటే ట్రాఫిక్ సర్వే కింద పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి ఆల్రెడీ సిఓసి కింద పెట్టారంట. శాంక్షన్ లేదు సార్. అది కాదు సిఓసి కింద పెట్టేటప్పుడే ఎల్విపి పెట్టిండి అయిపోయింది కదా.